వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లా పెనుగొండ రెవెన్యూ డివిజన్లో 3 నియోజకవర్గాల పరిధిలో 184 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 5,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామంటున్న ఎస్పీ యేసుబాబుతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. చివరి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా చూసినట్టయితే పెనుగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో 3 నియోజకవర్గాల పరిధిలో యొక్క పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే 109 అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలతో పాటు 117 సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించిన పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు గారు ఉన్నారు. సార్, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు గాను ఓటర్ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను ఎగ్జిక్యూట్ చేసేందుకు ఎట్లాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు మీరు? సో ఈ 4th ఫేజ్లో మనకి 184 గ్రామ పంచాయతీస్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇది 13 రెవెన్యూ మండలాల్లో పెనుగొండ రెవెన్యూ సబ్ డివిజన్లో జరుగుతున్నాయి. సో 184 గ్రామ పంచాయతీలు గాను 344 లొకేషన్స్లో 2,098 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా సుమారు 4,500 మంది సిబ్బంది అయితేనేమి, మహిళా సంరక్షణ పోలీసులు అయితేనేమి, ఎస్పీఓస్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా విధుల్లో ఉన్నారు. సో ఇందులో మనము ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అయ్యేదానికి మనం ఎక్కువగా స్ట్రైకింగ్ ఫోర్సెస్ మీద మనం రిలే అవ్వడం జరిగింది. సో ఈ ఫేజ్లో కూడా మనము 150 స్ట్రైకింగ్ ఫోర్సెస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ స్ట్రైకింగ్ ఫోర్స్ యొక్క స్ట్రెంత్ ఎట్లా ఉంటారంటే మినిమం కనీసం సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఇన్ఛార్జ్గా ఉంటూ 5 ఏఆర్ నుంచి కానీ, స్పెషల్ పార్టీ నుంచి కానీ, ఏపీఎస్పీ నుంచి కానీ, సివిల్ పోలీస్ నుంచి కానీ, ఎవరైతే బాగా యంగ్స్టర్స్ ఉంటారో, ఎనర్జెటిక్గా ఉంటారో, ఎవరైతే ఈ రైట్ కంట్రోల్ సిచ్యువేషన్స్లో ట్రైనింగ్ ఇవ్వబడి ఉంటారో అటువంటి వారిని మనం ఐడెంటిఫై చేసుకుని వారికి రైట్ గేర్ ఎక్విప్మెంట్, తర్వాత వెపన్స్ అన్ని ఇచ్చి ఈ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మనకి ఎలక్షన్ జరిగే ప్రాంతంలో ఎటువంటి రిమోట్ ఏరియాలో అయినా సరే ఏ చిన్న సంఘటన జరిగినా సరే ఈ స్ట్రైకింగ్ ఫోర్స్ అన్ని కూడా అటువంటి లొకేషన్కి వితిన్ 5 minutes 10 minutesలో రీచ్ అయ్యేటట్టు మనం వీటి యొక్క ప్లానింగ్ చేయడం జరిగింది. దాని ద్వారా మనం ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా సరే దాన్ని ఇన్ టైంలో అడ్రస్ చేసి అక్కడ రిజాల్వ్ చేసే రకంగా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. సార్, పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ జరిగేటప్పుడు గతం మనం 3వ విడతలు చూసాము. కొన్ని ప్లేసెస్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అక్కడ అభ్యర్థులు కానీ, మద్దతులు కానీ భారీ స్థాయిలో నిరసన చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్టయితే అక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా అట్లాంటి సెన్సిటివ్ ఏరియాస్లో ముందస్తుగా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? సమస్యలు ఎక్కడ వస్తున్నాయి అంటే పోలింగ్లో 199% ఎక్కడ రావట్లేదు, కౌంటింగ్ టైంలో వస్తున్నాయి. కౌంటింగ్ టైంలో ఎప్పుడు వస్తున్నాయంటే ఈవినింగ్ టైమ్స్లో వస్తూ ఉంటున్నాయి. కౌంటింగ్ టైంలో అది కూడా ఎటువంటి ప్రాంతాల్లో వస్తున్నాయంటే ఎక్కడెక్కడైతే బాగా కీన్ కంటెస్టింగ్ ఉంటుందో అటువంటి ప్లేసెస్లో వస్తున్నాయి. సో మనం ఉదయం నుంచి జరిగినటువంటి పోలింగ్ సందర్భంలో జరిగినటువంటి ఏవైనా చిన్న ఇష్యూస్, లేకపోతే మన గతంలో ఆ విలేజ్కి ఉన్నటువంటి నేపథ్యము, అది హైపర్ సెన్సిటివ్ కాదా, ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈవినింగ్ కౌంటింగ్ వచ్చేసరికి ఎక్కడెక్కడ మనకి సమస్య రావచ్చు అనేది ముందుగానే మనం యాంటిసిపేట్ చేసి అటువంటి సెంటర్స్ దగ్గర కొంచెం ఫోర్స్లు ఎక్కువ పెట్టుకోవటము, అటువంటి సెంటర్స్ దగ్గర ఆల్రెడీ మనం సీసీ కెమెరాస్ పెట్టుకుని ఉండటము, తర్వాత ఉన్నతాధికారుల పర్యవేక్షణ అనేది అటువంటి వాటి మీద కొంచెం క్లోజ్గా ఉండటము, ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి అటువంటి సెంటర్స్ని డెడికేటెడ్గా మానిటర్ చేసి సెపరేట్ టీమ్స్ పెట్టుకోవటం, ఇవన్నీ చేసుకుని అక్కడ ఏదైనా క్రౌడ్ కనుక గ్యాదరింగ్ అవుతుంటే త్వరగా డిస్పర్స్ చేసుకోవటము, ఈ రకమైనటువంటి ఒక హోలిస్టిక్ మెజర్స్ అన్ని కూడా మనం తీసుకుని చేయడం జరుగుతుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఓటు వేయడానికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగించే వారి పట్ల కూడా ముందస్తుగా ఎట్లాంటి చర్యలు మీకు ఇన్ఫర్మేషన్? మనము ఎవరైతే పలానా గ్రామ పంచాయతీలో పోలింగ్ టైంలో కానివ్వండి, కౌంటింగ్ టైంలో కానివ్వండి, ఎవరి వల్ల అయితే అక్కడ సమస్య ఉత్పన్నం అవుతుంది అనేది ముందుగానే మనం కొంత డేటా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పటికే మనం బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా వారందరినీ కూడా ఫస్ట్ అవర్లో ఓటేసుకుని చక్కగా ఇంటికి పోయి ఉండమని చెప్పి మనం ఆదేశించడం జరిగింది. వాళ్ళ మీద నిఘా అనేది కంటిన్యూ అవుతుంది. సబ్ జైల్లో శిక్ష అనుభవించే వాళ్ళకి ఓటు హక్కు వెలుసుపడిచ్చారా సార్? సో యాక్చువల్గా ఒకసారి ఏదైనా ఒక క్రిమినల్ కేసులో ఎవరైనా రిమాండ్ అయితే వాళ్ళు కన్సర్న్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వారికి అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత కన్సర్న్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నుంచి కన్సర్న్ సబ్ జైల్ అథారిటీస్కి వెళ్తుంది. వీళ్ళకి పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి ఓటు వేయించండి అని చెప్పేసి. సో ఆ కరస్పాండెన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా వేస్తారు. రీసెంట్గా తాడిపత్రిలో కూడా అట్లా జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తాన్ని చూసినట్టయితే అనంతపురం జిల్లాలోని ఈ చిట్టచివరిగా జరుగుతున్న స్థానిక సంస్థల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేది కానీ గట్టి భద్రత చర్యలు తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా శేఖర్తో ప్రతాప్, TV5, పెనుగొండ.